సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. తాను రాజీనామా చేస్తున్నాను, రేపు రాజ్యసభ సభ్యత్వానికి. జిల్లా రాజకీయాల్లో ఎటువంటి సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? వైసీపీ శ్రేణుల రెస్పాన్స్ ఏంటి? దేవి, ప్రధానంగా వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఎవరంటున్నారు, ఈరోజు కాసేపటి క్రితమే ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్తో వైసీపీ వర్గాల్లో మొత్తం కలకలం రేగింది. ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు కూడా అటు ఆశ్చర్యంతో నిండిపోయిన పరిస్థితి. ఎందుకంటే వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా విజయసాయిరెడ్డి జగన్తో కలిసి అడుగులు వేస్తున్న పరిస్థితి. ఏదైతే జగన్ జైలుకి వెళ్లిన సమయంలో కూడా విజయసాయిరెడ్డి కూడా అదే కేసులో జైలుకి వెళ్లారు. ఆయనతోటే రాజకీయ ప్రయాణం చేసిన నేత ఒక్కసారిగా రాజీనామా చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు వైసీపీ శ్రేణుల్లో కూడా స్తబ్దత వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైతే గత కొద్ది రోజుల క్రితం వైసీపీకి సంబంధించిన 3 ఎంపీలు రాజీనామా చేశారో, ఎవరైతే మోపిదేవి వెంకటరమణ, అదేవిధంగా బీదా మస్తానరావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేసిన సమయంలో మరో 3 వైసీపీకి సంబంధించిన ప్రధాన ఎంపీలు రాజీనామా చేస్తున్నారని పెద్ద ఎత్తున అప్పుడు ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆ సమయంలో కేవలం ఆ 3 మాత్రమే రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఇవాళ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆ అంశం కూడా మరోసారి స్పష్టమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి బాటలోనే మరెవరైనా ఉన్నారనే కోణంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఎవరైతే మరో ఎంపీ ఆళ్ళ అయోధ్యరామరెడ్డి ఉన్నారో ఆయన కూడా విజయసాయిరెడ్డి బాటలోనే రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న అయోధ్యరామరెడ్డి మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది. తాను జగన్ వెంటే నడుస్తాను, ప్రస్తుతానికి తనకి రాజీనామా చేసే ఆలోచన లేదని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. అటు పార్టీ కార్యాలయం నుంచి కూడా అయోధ్యరామరెడ్డి రాజీనామా చేయరంటూ స్పష్టతను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఈ వైసీపీకి సంబంధించి ఈ ఎంపీలు రాజీనామా అంశం ఉందో అటు వైసీపీ వర్గాలకు కూడా కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో వైసీపీకి సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా డిజాస్టర్ ఫలితాలు రావటం, పూర్తిగా వైసీపీ స్తబ్దతో కూడిన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఓవైపు నేతల రాజీనామాలు చేస్తున్న పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. మరోవైపు పార్టీని పటిష్ట చేసుకునేందుకు కూడా పార్టీ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారు. కొంతవరకు ఈ పార్టీపై దృష్టి సారించిన పరిస్థితుల నేపథ్యంలో క్యాడర్ కూడా ఇటీవల కాలంలో కేసులకు వెరవకుండా క్యాడర్ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూడా సక్సెస్ అవుతున్న పరిస్థితి. దీనికి అనుగుణంగానే అటు సెంట్రల్ పార్టీ అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించుకుంటూ పార్టీని బలోపేతం చేసుకునేందుకు దృష్టి సారించిన నేపథ్యంలో ఒక్కసారిగా కీలక నేత ఎవరైతే జగన్ తర్వాత అంతటి కీలక నేతగా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే విజయసాయిరెడ్డికి మాత్రమే ఉంటుంది. అప్పటి జగన్ జైలుకు వెళ్లిన సమయంలో కూడా విజయసాయిరెడ్డి ఆయనతో పాటే జైలుకు వెళ్తాం, ప్రతి విషయంలో కీలకంగా ఉండే విజయసాయిరెడ్డి వంటి నేత జైలుకు వెళ్లి వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో కూడా అప్పటి నుంచి జగన్ వెంటే నడిచిన నేత రాజీనామా చేయడంతో ఒక్కసారిగా స్తబ్దత వాతావరణం నెలకొంది. మొత్తం మీద ఏదైతే వైసీపీకి ఆయన రాజీనామా చేస్తున్నారు అని చెప్తున్నారు, మరోవైపు కూడా ఆయన తాను ఎటువంటి రాజకీయ పార్టీలో చేరటం లేదని మాత్రం స్పష్టత ఇచ్చిన పరిస్థితి. ఓవైపు జగన్కు అభినందనలు చెప్తూనే మరోవైపు అటు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు నాకు వ్యక్తిగత శత్రుత్వం లేదని ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిన నేపథ్యంలో కొంతవరకు తర్వాత ఏం జరుగుతుందనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. సురేష్, ఈ నిర్ణయం ఏది ఒక్క రోజులోనో ఒక గంటలోనో జరిగింది కాదు. ఎలక్షన్స్ తర్వాత చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు విజయసాయిరెడ్డి, ఒంటరి పోరాటం చేసిన సందర్భం. అప్పటి నుంచి అధిష్టానానికి విజయసాయికి మధ్య ఏమైనా వాక్యూమ్ అనేది స్టోర్ అయి ఉందా? అసలు కోట్రీలో ఎటువంటి ఇంటర్నల్ సర్కిల్స్ లో ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయి? దేవి, ప్రధానంగా వైసీపీకి సంబంధించి ఎవరైతే కీలక నేతలుగా చెప్తున్నారు విజయసాయిరెడ్డితో పాటు మిగతా కీలక నేతల మీద కూడా ఒక్కొక్కరిపై ఒక్కో రకంగా ఆరోపణలు వస్తున్న పరిస్థితి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నేతను టార్గెట్ చేసుకుంటూ ఆరోపణలు రావటం, దానికి సంబంధించి ఎవరికి వాళ్ళే రియాక్ట్ అవుతున్న పరిస్థితి. కానీ మూకుమ్మడిగా అంటే ఎవరైతే కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారో వారికి సంబంధించి పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మాత్రం కొంతవరకు
సపోర్ట్ లేదని మాత్రం పెద్ద ఎత్తున పార్టీ శ్రేణుల నుంచి మాత్రం వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలే దానికి సంబంధించి సమాధానం చెప్తున్నారు తప్ప వారికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న అటు కీలక నేతలు కానీ పార్టీ వైపు నుంచి కానీ ఎటువంటి లైన్ రాకపోవడంతో కొంత అయోమయం కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. ఈ గతం ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసిన సమయంలోనే మరో ముగ్గురు ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అయితే అప్పుడు కేవలం ముగ్గురికి సరిపెట్టుకున్న పరిస్థితుల్లో మరో ముగ్గురు రాజీనామా చేస్తారని మాత్రం ఖచ్చితంగా పార్టీ వర్గాల నుంచి వినిపించిన పరిస్థితి. అయితే ఆ సమయంలో ఈయన కూడా రాజీనామా చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు వెయిట్ చేశారని మాత్రం ప్రస్తుతం అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే అప్పుడు ఎటువంటి ఇట్లాంటి సమాచారం లేకుండా అయితే బయటికి ప్రచారం రాదు. ఖచ్చితంగా మిగతా నేతలు కూడా కొంతవరకు రాజీనామా చేస్తారనే ఆలోచన ఉంది కాబట్టి అప్పుడు ప్రచారం జరిగిందన్న మాత్రం ప్రస్తుతం అది నిజమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఆయన కొంతవరకు పార్టీ నుంచి తనకు సపోర్ట్ లేదనే విషయంలో మాత్రం కొంత నిరాశగానే ఉన్నట్లుగా మాత్రం మనం ప్రస్తుతం భావించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి కీలక నేత రాజీనామా చేసిన సమయంలో పార్టీకి ఖచ్చితంగా సమాచారం ఉంటుందనేది మాత్రం మిగతా పార్టీ శ్రేణుల్లో మాత్రం స్పష్టమైన అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. కొంత గ్యాప్ క్రియేట్ అవటం, అదేవిధంగా పార్టీ కీలక నేతలు కొంత స్పందించకపోవడంతో ఇటువంటి తనకి రాజకీయాలు అవసరం లేదు అనేటువంటి నిర్ణయాలు ఆయన తీసుకొని ఉంటారనే మాత్రం పార్టీ వర్గాల నుంచి అయితే వినిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఈ విజయసాయిరెడ్డి రాజీనామా ఎపిసోడ్ తో మాత్రం అటు వైసీపీ వర్గాల్లో మాత్రం కలకలం రేగిందనే